నా పేరు జ్యోతి, నా భర్త పేరు సురేష్. నేను ఇక్కడే కడప నుంచి వచ్చాను. నాకు పెళ్ళైన 5 సంవత్సరాల వరకు పిల్లలు లేరు. దేవుడిని ఎంతగానో మొరపెట్టుకున్నప్పుడు పెళ్ళైన 5 సంవత్సరాలకి మొదటగా బాబునిచ్చాడు. అందుని బట్టి దేవునికి స్తోత్రం. ఆ తర్వాత బాబుకు సంవత్సరం దాటిపోయిన తర్వాత ఇంకొకరు ఉంటే బాబుకు తోడుగా ఉంటే బాగుండేది అని అనుకునేదాన్ని. అందరూ వచ్చి నీకు 5 సంవత్సరాలకు పిల్లలు పుట్టారు, ఇంకా మళ్ళీ 5 సంవత్సరాల వరకు నీకు పిల్లలు పుట్టారు అని అన్నారు. కానీ ఇక్కడికి ఇస్సాకయ్య గారు ప్రార్థనకు వచ్చినప్పుడు బాబు కోసమని తినడానికి అట్టిపళ్ళు తీసుకొచ్చుకున్నాను. కానీ తైలాభిషేకానికి వచ్చేటప్పుడు ఒకసారి నేను కూడా వాటిని ప్రేయర్ చేయించుకుందాము, నాకు గర్భఫలం కలుగుతుందేమో అనే ఆశతో వాటిని చేతిలో పట్టుకొని వెళ్ళి తైలాభిషేకం చేయించుకున్నాను. 2024లో ఫిబ్రవరిలో నేను పళ్ళు తీసుకొని వచ్చాను. మార్చిలోనే నాకు కన్సీవ్ అయింది. దేవుడు మరొక బిడ్డనిచ్చాడు. బాబు ప్రెగ్నెన్సీగా ఉన్నప్పుడు కూడా ఫస్ట్ డెలివరీ అప్పుడు చాలా ప్రసవ వేదన పడ్డాను. ప్రభా, అంతటి వేదన లేకుండా నాకు ఈసారి నార్మల్ డెలివరీ అయిపోవాలి, తొందరగా డెలివరీ అవ్వాలి అని నేను సాక్ష్యం చెప్తానని అనుకున్నాను. అలాగే ఇస్సాకయ్య గారి దగ్గర ప్రేయర్ చేయించుకున్నప్పుడు నీకు నార్మల్ డెలివరీ అవుతుంది, నువ్వేం భయపడద్దు అని చెప్పారు. అనుకోని విధంగానే పెయిన్ స్టార్ట్ అయ్యి హాస్పిటల్కి వెళ్ళగానే 45 మినిట్స్లోనే డెలివరీ అయిపోయింది. అందుని బట్టి దేవునికి స్తోత్రం. దేవుడు ఇచ్చిన సాక్ష్యాన్ని దీవించును గాక.